ఇప్పుడు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది అంటారు? తెలుగుదేశం రావాలి. ఏం చంద్రబాబు నాయుడు ఇంకెవరు అంత మించిన ఎవరు లేరుగా. టీడీపీ వచ్చింది అనుకుంటున్నారండి ప్రజానీకం. ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. అందువలన ప్రతి వాళ్ళు తెలుగుదేశానికి ఓటేస్తే రేపు రాబోయే కాలంలో మంచి అభివృద్ధి జరిగిద్దని చెప్పి టీడీపీ వస్తేనే బాగుంటది నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది. అంటే ఆయన పరిపాలన బాగుంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు మంచి పనులు జరుగుతాయి, మా బాకీలు జరుగుతాయి, మా పిల్లలకు జాబులు వస్తాయని మేము అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవుళ్ళకి కూడా మొక్కుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు రావాలి, లోకేష్ గారు రావాలని ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు చంద్రబాబు నాయుడే కావాలండి. మాకు ఆయన మంచి చేశాడు కాబట్టి మాకు మంచిగా కావాలి. ఇప్పుడు ఏంటంటే ఇంత ముందు ఓటింగ్ అనేది ఓటు వేయాలనేది ఎవరికి అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కడికి ఎవడు వస్తే బాగుంది అనేది అవగాహన బాగుంది. అందుకని ఈసారి డెఫినెట్ చంద్రబాబు గారు వస్తారు. మేము చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మాకు టీడీపీ రావాలండి. టీడీపీ పాలన బాగుంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రం మాకు బాగుంటది. తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది, చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు అయితే మళ్ళీ చూస్తారు అందరినీ. పైగా చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మన పిల్లలకి ఏదన్నా ఉజ్వల భవిష్యత్తు ఉంటది. అనేక రకాల కంపెనీలు మళ్ళీ వస్తాయి, ఆంధ్ర బాట పడతాయి. ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక నమ్మకమైంది ప్రజలకి, అరాచకం లేని ప్రభుత్వం వస్తుంది అనేది ఒకటి నమ్మకం ఉంది ప్రజల్లో. ప్రతి వ్యక్తి కూడా ఇదే అభిప్రాయం వెలిబుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వస్తే బాగుంటుంది. నా లెక్క అయితే టీడీపీ. ఈసారి అనేది టీడీపీ జనసేన కలిసింది కాబట్టి పక్క ఈసారి టీడీపీ వస్తుంది. మాకు టీడీపీ అధికారంలో ఉండాలి. బాబు రావాలి, చంద్రబాబు నాయుడు మాకు టీడీపీ వస్తేనే బాగుంటుంది. మార్పు రావాలని కోరుకుంటున్నారండి. టీడీపీ రావాలని కోరుకుంటున్నారు. చంద్రన్న రావాలి, మంచి పనులు చేశాడు ఆయన. చంద్రన్న గెలవాలి, చంద్రన్న గెలవాలి. చంద్రన్న వస్తేనే అందరూ జాబులు వస్తే పిల్లలు బాగుంటారు.